హాయ్ అండి అందరికీ. బ్లౌజ్కి హ్యాంగింగ్ డిజైన్ ఎలా రెడీ చేసుకోవాలో నేను చూపిస్తాను. ఈ విధంగా అంటే మన ఇష్టం అండి, సైజెస్ ఎంతైనా తీసుకోవచ్చు. నేను 6 ఇంచులు తీసుకున్నానండి. పొడవు 6 ఇంచులు, వెడల్పు కూడా 6 ఇంచులు తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఈ విధంగా కట్ చేసుకోండి. మొత్తం 4 పీసులు కట్ చేసుకోవాలండి. ఈ విధంగా 2 కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకొని ముందుగా కట్ చేసుకున్న దాన్ని దానిపైన వేసుకోండి. మళ్ళీ కొలతలు పెట్టి చూసుకోవాల్సిన అవసరం ఏం లేదండి. ఈ విధంగా దానిపైన పెట్టేసి ఇలా 4 పీసులు రెడీ చేసి పెట్టుకోండి. తర్వాత ఈ 4 పీసులని సమానంగా పెట్టేసి ఇలా కొద్దిగా కర్వ్ వచ్చే విధంగా కట్ చేసుకోండి. మధ్యలో కొద్దిగా కర్వ్ తీసుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ముందుగా మనం కర్వ్ షేప్లో కట్ చేసుకున్నాం కదండి, ఆ కర్వ్ షేప్లో కట్ చేసుకున్న దానికి కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా కుట్టు వేసి తర్వాత ఇలా తాడు ఉంటుంది కదండి, ఈ తాడు అనేది లోపల నుండి పెట్టాలండి. అలా సగానికి కుట్టు వేసుకొని తాడు అనేది ఈ విధంగా లోపల నుండి పెట్టాలి. లోపల నుండి పెట్టేసుకొని విధంగా కుట్టు వేసుకొని లాస్ట్ చివరికి వచ్చేసరికి కొద్దిగా ప్లస్ వదిలిపెట్టేసుకోవాలి. ఇలా కొద్దిగా అంతా ఓపెన్ ఉంచుకోవాలండి. ఓపెన్ ఉంచేసి దాన్ని ఉల్టా సీదాగా తీసుకొని ఈ విధంగా సరి చేసుకోండి. ఇలా సరి చేసుకున్న తర్వాత స్పంజ్ ఉంటుంది కదండి, మనకు చీరలో మధ్యలో వస్తుందండి స్పంజ్. ఆ స్పంజ్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా మధ్యలో పెట్టేసుకోవాలండి. ఈ విధంగా చిన్న చిన్న పీసులు కట్ చేసి పెట్టుకోవాలి. ఒకటే పెట్టేసుకుంటే అది కరెక్ట్గా సెట్ అవ్వదండి. అందుకని చెప్పేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా మనకి ఎంత వీలైతే అంత పెట్టుకొని ఇక్కడ ఓపెన్ వదిలేసుకున్నాం కదండి, ఓపెన్ వదిలేసుకున్న దాన్ని కుట్టు వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత నేను కట్ వర్క్ లేస్ అనేది కుట్టానండి. అక్కడ వేరే ఏ లేసెస్ ఉన్నా కానీ కూడా మనం కుట్టుకోవచ్చు. ఇలా కట్ వర్క్ లేస్తోని డిజైన్ స్టిచ్ చేశాను. ఈ విధంగా పెట్టేసుకొని ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుందండి. పైనుంచి వేస్తాను కుట్టు. ఈ విధంగా చుట్టూ లేస్ పెట్టుకొని ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది. లేస్ అనేది 2 వైపులా వేయాలి అండి, అప్పుడైతేనే చూడ్డానికి బాగుంటుంది. మనం ఓన్లీ ఒకటి సైడే వేసినాం అనుకోండి, అది చూడ్డానికి బాగోదు. ఎందుకంటే హ్యాంగింగ్స్ అనేవి అటు ఇటు మలుగుతూ ఉంటాయి కదండి. వెనక సైడ్ మలిగినప్పుడు ఇలా చూడ్డానికి ప్లెయిన్గా కనిపిస్తుంది. అందుకని చెప్పేసి 2 వైపులా వేసుకోవాలి లేస్ అనేది. అదేవిధంగా రెండవ హ్యాంగింగ్కి కూడా ఇలా స్పంజ్ అనేది చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి మధ్యలో పెట్టేసుకొని కుట్టు వేసుకోవాలండి. సైజెస్ అనేవి మన ఇష్టం అండి. పెద్దగా కుట్టుకోవచ్చు, లేదంటే చిన్నగా కూడా కుట్టుకోవచ్చు. హ్యాంగింగ్స్ అనేవి నేను మీడియం సైజులో కట్ చేశాను. ఈ విధంగా స్పంజ్ అనేది లోపల పెట్టేసుకొని కుట్టు వేసుకోండి. కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ లేస్ తీసుకొని స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుండి చుట్టూ లేస్ వేసుకుంటే సరిపోతుందండి. ఇలా రౌండ్ తిప్పుకుంటూ వేసుకోండి. కింద కర్వ్ షేప్ ఉంది కదండి, అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకొని రౌండ్ షేప్ తిరిగే విధంగా చూసుకొని వేసుకోండి కుట్టు. ఇలా కుట్టు వేసిన తర్వాత వెనక్కి కూడా లేస్ వేసుకొని కుట్టు వేసుకుంటే సరిపోతుందండి. చూడ్డానికి
నీట్గా ఉంటుంది. హ్యాంగింగ్స్ అనేవి చాలా రకాలుగా రెడీ చేసుకోవచ్చండి. నేను ఇంకా ముందు ముందు చూపిస్తాను. చాలా రకాలుగా ఉంటాయండి హ్యాంగింగ్స్ అనేవి. ఇలా మనకు నచ్చిన విధంగా డిజైన్ చేసేసుకోవచ్చండి. నేను ఓన్లీ లేస్ వేసి వదిలేసాను. ఇంకా మనం స్టోన్స్ కానీ ఇంకా వేరే ఏదైనా ఉంటే కూడా పెట్టుకోవచ్చండి. ఇలా సింపుల్గానే బాగుందని చెప్పేసి ఓన్లీ లేస్ వేసి అలాగే కుట్టేశాను నేను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.